ఆనంది ఒక్క పని చెయ్యదు కదా. అశ్విన్తో పెళ్ళైపోయింది, మహేష్ ఆనంది గురించి ఆలోచించడం మానేస్తాడు అనుకుంటే ఇప్పుడు తాళిపోయిందని కొత్త ఇష్యూ రైజ్ అయింది. ఈ మ్యాటర్ మహేష్కి తెలిస్తే టోటల్గా అప్సెట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. మే ఐ కమిన్ మేడం? కమిన్. ఇదిగోండి మేడం, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్. ఓకే, నువ్వు వెళ్ళు. రే, నా స్ట్రాంగ్ డౌట్ నీ మీదే. ఇందులో ఏదైనా క్లూ దొరకాలి, నువ్వు నా చేతిలో చచ్చావే. ఇదేంటి, ఆకాష్ సెక్యూరిటీని పంపించడం వరకే ఉంది. ఆ తర్వాత రికార్డ్ అయిన ఫుటేజ్ ఏది? ఇది అరేజ్ అయిందా? ఆకాష్ ఆ టైంలో రికార్డింగ్ ఆఫ్ చేశాడా? ఏదో మిస్టరీ జరిగింది. చెప్పండి మేడం. హలో, నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్ లో మొత్తం రికార్డ్ కాలేదేంటి? మధ్యలోనే కట్ అయింది. ఏమో మేడం. ఏమో ఏంటి? నాన్ సెన్స్. హెడేక్గా ఉందా మిత్ర? వాట్ ఏ మిరాకిల్! నీకు తలనొప్పి రావడం ఏంటి? అంటే యాక్చువల్గా నీ వలన మీ అమ్మ వలన అవతల వాళ్ళకి హెడేక్ వస్తుంది తప్ప మీకు రాదు. అలా రాకూడదు. నీకిప్పుడు ఏం కావాలి? ఇంత హాట్గా ఉన్నావేంటి డార్లింగ్? ఆకాష్, సారీ 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 ఇప్పుడు నువ్వు నా డార్లింగ్ కాదు కదా, ఆ మహేష్ డార్లింగ్ ఇవి కదా. వెరీ సారీ. డార్లింగ్ డార్లింగ్ అని పిలవడం అలవాటైపోయి ఒక్కోసారి అలా వచ్చేస్తుంది. will you shut up? ఎందుకమ్మా ఇంత ఇరిటేషన్? నీకు తెలుసా, మొన్నొకసారి మహేష్ కాల్ చేసి ఏదో ఒక మ్యాటర్ మాట్లాడుతూ ఉండగా నీ టాపిక్ వచ్చింది. నా టాపిక్ వచ్చిందా? అవును. ఏంటా టాపిక్? ఏముంది, నాకు దక్కాల్సిన మిత్రాన్ని నువ్వు క్యాప్చర్ చేశావు, ఇది న్యాయమా మహేష్ అని అడిగాను. నీకు అసలు బుద్ధుందా? అలా ఎవరైనా అడుగుతారా? తప్పేముంది, నాకు మాటిచ్చి నాకు ఆశ చూపించి నన్ను ఊరించి నీతో లైఫ్ని నేను డైలీ గొప్పగా ఊహించుకునేలా చేసి చివరికి తూచంటే నా లోపల ఒకడుంటాడు కదా, అదే మనసు అనేవాడు ఒకడుంటాడు కదా, వాడు ఫీల్ అవుతాడు కదా. వాడు ఊరుకుంటాడా? అందుకే అడిగేశాడు. నాన్ సెన్స్. నీ డ్రామా లాపు. ఊరుకో. నేను డ్రామాలు ఆడమేంటి? నేను నటున్నేంటి? నటీమణులంటే నువ్వు నీ తల్లి. చీప్ నటి, చీటింగ్ నటి అని అవార్డులు వస్తే మీ ఇద్దరికే ఇవ్వాలి. నిన్ను నేనన్న మాటికి మహేష్ ఏమన్నాడు అనేది అడగవేంటి? ఏమన్నాడు? మిత్ర కిలాడి వాళ్ళమ్మ ఒక కేడి అన్నాడు. నోరు ముయ్. మహేష్ మా గురించి అలా అనడు.